నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దోల్మిట్ట మండలం వీర భైరంపల్లి గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ డీసీసీ అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొని మన తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ 1948లో వచ్చిందని గుర్తు చేసుకున్నారు। బైరాన్పల్లిలో జెండా ఆవిష్కరించడం జరిగింది। మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాకుండా అప్పటి రజాకారులు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా హింసించి దారుణంగా చంపేసి ఒకే రోజు బైరంపల్లి గ్రామంలో 100 మందికి పైగా కాల్చి చంపారు। ఈ సంఘటన గుర్తు చేసుకుని నాయకులు, గ్రామ ప్రజలు బాధను వ్యక్తం చేశారు। స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వీరుల కుటుంబ సభ్యులను సన్మానించడం జరిగింది। లింగాపూర్ గ్రామాలకు సంబంధించి ఆగస్టు 27 నాడు 1948 ఆనాడు నిజాం రజాకారుల దాడికి బలైనటువంటి అమరవీరులందరికీ జోహార్ జోహార్। ఈ బైరాన్పల్లి గడ్డకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ వీర పోరాటం కొనసాగించినటువంటి అమరవీరులను స్ఫూర్తి చేసుకుంటూ పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా కొండాల రెడ్డి గారు, ఇంకా స్థానిక మార్కెట్ చైర్మన్, ఇతర పెద్ద బాధ్యత గల ప్రతి వ్యక్తికి హృదయపూర్వకంగా ఈరోజు అమరవీరుల సాక్షిగా తెలంగాణ శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజాపాలన శుభాకాంక్షలు। ఈరోజు 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు తెలంగాణ విమోచన దినం నాడు వీర బైరాన్పల్లిలో ఆగస్టు 28వ తారీఖు 1948లో 118 మంది బలిదానాలు చేసుకుంటారు। ఈ తెలంగాణ ఆ రోజు నిజాం పరిపాలన నుంచి విముక్తి కల్పించడానికి 118 మంది బలిదానాల మీద మనం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామన్న విషయాన్ని నేను ఇక్కడికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను కూడా సన్మానం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఊరి వారందరినీ కూడా ఆ రోజు ఊరి వారు పెద్ద మనుషులు చేసినటువంటి త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛా వాయులు పెంచుకుంటున్నామని, తర్వాత మీరందరూ ఈరోజు చూస్తున్నారు అంతమంది బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 1600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెలంగాణ తీసుకున్న నిధులు నియామకాల నినాదం గత 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు నియామకాల గురించి ఆలోచించిన పరిస్థితి కానీ, పరీక్షలు పెట్టిన పరిస్థితి కానీ మీరు చూసినట్టయితే పరీక్షలు పెట్టకపోతే పేపర్ లీక్లు అనే ఒక దరిద్రమైన సంస్కృతితో నడిపినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మీరు చూస్తున్నారు నియామకాల విషయంలో నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాను। గ్రూప్ 1 పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధితోటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి పిల్లల కోసం ఉద్యోగాలు ఇవ్వాలని పరీక్షలు పెడితే అవన్నీ కార్యక్రమాలు చేయడానికి మనం రాష్ట్రం మొత్తం కూడా అధికారికంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారిని కూడా కోరడం జరిగింది। నేను కూడా ముఖ్యమంత్రి కూడా రిపీట్ చేపిస్తాను, ఎందుకంటే నిజమైన స్వాతంత్ర దినం మనకు వచ్చింది 18 సెప్టెంబర్ 1948, 17 సెప్టెంబర్ 1948। అదేవిధంగా ఈరోజు మిగతా 2 జిల్లాల రాష్ట్రాల్లో కూడా వాళ్ళు స్వాతంత్రోత్సవం జరుపుకుంటాం। 1940 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ తప్పకుండా జరుపుకుంటాం, ఎందుకంటే భారతీయులు ఉన్నాం కాబట్టి। అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చింది 18 సెప్టెంబర్ 1948 కాబట్టి 17 సెప్టెంబర్ అది కూడా జరుపుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం। ఇంకొకటి గ్రామానికి వీర బైరాన్పల్లి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, ఎంపీ గారు కూడా అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రాజీవ్ గారు వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది। తప్పకుండా ఈ గ్రామానికి అఫీషియల్గా వీర బైరాన్పల్లి అనే పేరు ప్రకటించడం జరుగుతుంది, గజెట్లో ప్రకటించడం జరుగుతుంది। తప్పకుండా ఇక ముందు వీర బైరాన్పల్లి గ్రామంలో మనం అందరం పిలుచుకుంటాం। ఏదేమైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగా కూచుకొతుకు బలయ్యారు, కష్టాలకు బలయ్యారో చూసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది। నిజాం పరిపాలన ఉన్న జిల్లాలన్నీ కూడా భారతదేశంలో కలుపుకోవడం జరిగింది।
భాగస్వామ్యంగా వీళ్ళందరూ ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం చేసింది. తెలంగాణ ప్రజలు